టమాటాలు చూడండి ఎంత చిన్న టమాటాలు అయితే ఉన్నాయో. మనమైతే ఒరిస్సాలో ఉన్నాం ఫ్రెండ్స్. ఒరిస్సాలో కూడా తెలుగు అయితే మాట్లాడుతున్నారు. ఈవిడైతే తెలుగులో సమాధానం చెప్తుంది రేట్ ఎంత అని అడిగితే. ఇక్కడ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సంక్రాంతికి వస్తున్న మూవీ క్లైమాక్స్ సీన్ అయితే ఈ చెరువు దగ్గరే తీసారు ఫ్రెండ్స్. ఈ చెరువు ఎత్తైన కొండ మీద అయితే ఉంటుంది. నీట్గా మా సామాన్లన్నీ నేను మా టెంట్లో పెట్టేసుకుని ఉండే. మా టెంట్లో అయితే మా సామాన్లన్నీ పెట్టేసుకుని మా కాటేజ్ దగ్గర నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ చేసి ఉండే, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం వెళ్ళేది అయితే ఇప్పుడు బల్దేవ్స్ వెళ్తున్నాం. బల్దేవ్స్ అంటే అరకులో ఒక బీచ్ అనమాట. వీళ్ళకి ఒక బీచ్ అది. బల్దేవ్స్ అంటే అక్కడ కేవ్స్ ఉన్నాయి, తర్వాత కొండ నడినెత్తి మీద వాటర్ ఉంటుందండి, బీచ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మనం అయితే ఒరిస్సా బార్డర్ ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. అరకు నుంచి కరెక్ట్గా 15 కిలోమీటర్లు వస్తాయి ఒరిస్సా బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇదైతే జైపూర్ రోడ్ అనమాట. ఇది జైపూర్ 88, కూడా 65. వెల్కమ్ టు ఒరిస్సా. ఈ రిజర్వేర్ పేరు అయితే తెలియదు కానీ రిజర్వేర్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దదనమాట. ఇప్పుడు మనం రిజర్వేర్ పక్క నుంచి వచ్చాం కదండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే బ్రిడ్జ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ మీద లొకేషన్ చాలా బాగుంటుంది అంటుండే. చూద్దానండి. మనం అయితే డైరెక్ట్ అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడికి బల్దా కేవ్స్ అలాగే రాణిడుడుమ వాటర్ ఫాల్స్ అన్నిటికి డైరెక్ట్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్ట్కి వెళ్ళి బ్రిడ్జ్ మీద లొకేషన్ మొత్తం అంతా చూద్దాం అండి ఫ్రెండ్స్. బ్రిడ్జి మీదకైతే వస్తుండే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఎంత బాగుందో. రిజర్వేర్ది చుట్టూ కొండలు అనమాట. కొండల మధ్యలోనే రిజర్వేర్ ఉంది. రిజర్వేర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దూరంగా అయితే ఫిషింగ్ కూడా చేస్తున్నారు చూడండి దూరంగానే. చిత్తోచి చిత్తో ఎంత టమాటాలు ఎంత? 20. అంటే పచ్చిలే ఉండి పళ్ళు అయితే మన పంజం అనమాట. ఇంటికి వెళ్ళేసరికి పాడైపోతాయి. మనతో బల్దా ఊళ్ళోకి అయితే వచ్చాం. ఇక్కడ ఎదురు నుంచి అయితే లెఫ్ట్కి తిరగాల కేవ్స్కి. బస్ స్టాప్ అని చూడండి. బల్దా ఊళ్ళో బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట కేవ్స్కి. బల్దా కేవ్స్ ఇంకా ఇక్కడ 3 కిలోమీటర్లు అయితే ఉందండి. మనం కొండ అయితే పైకి 3 కిలోమీటర్లు కొండ అయితే పైకి ఎక్కాలన్నమాట. మొత్తం అంతా అయితే ఆఫ్ రోడింగ్ అనమాట. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు కూడా ఆఫ్ రోడింగే. ఇక్కడైతే కరగేట్ ఉంటుందండి. మనం అయితే టికెట్ తీసుకోవాలా. టికెట్ అయితే 20 రూపీస్ అంటుంది. బైక్కి తీసుకునే పైకి ఎక్కుతున్నాం. ఇంకా ఫుల్లీ ఆఫ్ రోడ్ అనమాట. ఇంకా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఎంత ఎత్తు అయితే ఎక్కువ. ఘాటి అయితే చాలా బేవచ్చమైన మెరక అనమాట. ఇంకా హైట్ ఎక్కాలి మనం. బల్దా కేవ్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇక్కడ వర్షాకాలం అయితే చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చాం కదా, శుభ్రం ఎండిపోయింది. చూడండి ఫ్రెండ్స్ లోన గృహలు అయితే చాలా అందంగా అయితే ఉంటాయి. పైన చెరువు ఉంటుంది, కింద గృహలోనే. ఇంకా లోపలికి అయితే వెళ్దాం రండి. ఇక్కడైతే దేవుడిని అయితే పూజిస్తున్నారండి. మనకు తెలియదు కదా ఎవరన్నది. ఇంకా లోపలికి ఇంకా గృహలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఉండే వ్యూ ఎంత బాగుంటుందో వ్యూ పాయింట్. ఇలా చిన్న కన్నం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులోంచి అయితే చూడడానికి చాలా బాగుంది. అయితే లైటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ లోపల అయితే ఇంకా లోపలికైతే గృహ ఉందండి. లోన ఏముందన్నది తెలీదు. లోపలికైతే మా వాడైతే వద్దంటాడండి. లోన్ చాలా పెద్ద గృహ అయితే ఉంది, చీకటిగా ఉంది అని వెళ్ళి చూద్దాం. లోపలికైతే వెళ్ళలేదండి. లోన్ అయితే వీడియో తీసినా రాదనమాట, అంత చీకటిగా అయితే ఉంది. ఇప్పుడు ఆ పక్కన ఉన్న గృహలోకి వెళ్ళాం కదండి. ఇప్పుడు ఇందులో మెయిన్ పెద్ద గృహ అనమాట. ఇందులోకి వెళ్దాం.
మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళకైతే ట్రై చేద్దామండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అసలు. ఒకసారి మనం ఇప్పుడు ఈ కేవ్స్ కవర్ చేసుకుని అయితే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సార్. అంటే ఇక్కడ బీచ్ అని పిలుస్తారు. అది సంక్రాంతికి వస్తున్న మూవీ షూటింగ్ కూడా తీశారు అక్కడ. ఇప్పుడు నేను చెప్పండి. ఇప్పుడు మనం కింద నుంచి అయితే వచ్చామన్నమాట. పైకి అయితే ఎక్కాలన్నమాట. ఈ పాయింట్ హిల్స్ పాయింట్కి చాలా బాగుంటుంది లొకేషన్. బీచ్కి వస్తాం. ఇదే బీచ్ లేక్. బైక్ ఎక్కడ ఎవరు పెట్టండి వెళ్దాం. అటు వెళ్దాం. బైక్ అలా కావాలి. సంక్రాంతికి వస్తున్న మూవీ షూటింగ్ అయితే ఎక్కడ తీశారు. వెంకటేష్ గారు క్లైమాక్స్లో మాట్లాడతారు కదా, ఆ బిట్ అయితే ఎక్కడ తీశారనమాట. కొండ పైన అయితే ఎంత ఉందో, కొండ కేవ్స్ మీద అయితే ఉందన్నమాట వాటర్. మన ఇది చెరువు దగ్గర నుంచి అయితే ఈ పక్కనే చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అలాగే పైకి కూడా వెళ్దాం. పైన కూడా వ్యూ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. యువతల పక్క అయితే వచ్చానమాట. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. ప్లే గ్రౌండ్ ఎంత బాగుందో. వర్షాకాలం అయితే ఫుల్ గ్రీన్గా ఉంటుంది అనమాట కొండ అంతానే. మేమైతే బండి వేసుకుని పిచ్చిగా తిరిగేస్తున్నాం. దీని మీద మామూలుగా తిరుగుతులేదు. ఇంకా పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. పైకి వచ్చి చూడండి ఇక్కడ అయితే ఎంత బాగుందో. ఈ పైనుంచి అయితే చాలా అందంగా ఉన్నాయి కొండలు అయితేనే. అయితే మార్నింగ్ టైం రావాలి. మేము మార్నింగ్ టైం రాలేదు. మాకు అయితే లాగ్ అయిపోయింది. మార్నింగ్ టైం రాక మంచి వ్యూ మిస్ అయిపోయాం అనమాట.